అదేం కాదులే, మనం కావలసిన వాళ్ళం, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? అయినా నేను నిన్ను పూర్తిగా ఆదుకోకపోవటం వల్లనే ఎక్కడో సినిమాలో ఉండవలసిన దానివి ఇదిగో ఈ చిల్లర కొట్టి మీద ఉంటున్నావని చింతిస్తున్నాను. అయ్యో ఊరికో దత్తుడు. అత్తమ్మా. దత్తుడు, మీ ఆవిడ గారు ఏం చేస్తున్నారేంటి? మా ఆవిడ అదా ఇడియట్ సూపర్ మొద్దు. చచ్చా మా చెడ్డ ట్రబుల్ పడుతున్నాను గౌతమ్మా. ఎందుకేంటి? తిండి తినే కాడి నుంచి తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే తప్ప కనీసం ఒక నవలన్నా చదవదు. అలాగా? పోనీ పాటలు ఏమైనా పాడుతూ ఉంటుందా? ఉంటే ఇక లేనిది ఏమిటి దత్తమ్మా? ఉంటే ఇక లేనిది ఏమిటి దత్తమ్మా? శనివారాలు ఆదివారాలు ఉపవాసాల బుద్ధి పుడితే మంగళహారతంతో సరిపెడుతుంది తప్ప కమ్మగా ఒక పాట ఏది ఒక సినిమా పక్కన పాటని గడ్డం పట్టుకుని బతుకులైనా వినిపించుకోదు. అయ్యో ఇద్దరు వయసు వలకు అన్నారు, వయసులో అందరూ తెలియకపోతే ఇంకెప్పుడు? అవును కదా. నేను కూడా ఒకసారి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పట్టుకొచ్చి సరదాగా పెట్టుకోమంటే అహా నాకేమన్నా చెప్పాలనుకున్నారా కళ్ళజోడు పెట్టి తిరగడానికి అని అడిగింది. తొడుక్కోకుండా చోరులో పుట్టింది. అయ్యో నాతో కలిసి సినిమాకి రావడానికి తనకు సిగ్గట. అదేం చిత్రం, కాలమానాన్ని బట్టి నడుచుకోవాలి కానీ కదా. కొంచెం హెయిర్ రాసి నా పడుకోమంటే వినిపించుకోవచ్చు, ఇల్లు వదిలి ఊచుకోవడం అంటూ తప్పినాడు తోముకోవడం తప్పించుకుంటే తప్ప కనీసం కూడు వండిందంటే ఆఖరికి కుక్కలు కూడా ఉంటాం. శబాసు, ఎంత గొప్పింటి బిడ్డ అయితే మాత్రం అంత అడిగంటావా కదా. నేను టౌన్కి వెళ్ళిన చక్కటి చీరలు కొంటే వాటిని